అండ్ మై డియర్ పేరెంట్స్, జేఈ అడ్వాన్స్ 2026 ఎగ్జామినేషన్ క్రాక్ చేసి ఐఐటిలో సీట్ రావాలి అంటే కనుక ఇప్పుడు ఎవరికి ఎన్ని మార్క్స్ రావాలి ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా బాయ్స్ అండ్ గర్ల్స్కి అనేది నేను క్లారిటీగా చెప్తాను. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఈ డీటెయిల్స్ చెప్పడానికంటే ముందు మీరు పేరెంట్స్ అయితే చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడు ప్రిపరేషన్కి ఎంత సపోర్టింగ్గా ఉంటే అంత మంచిది. అండ్ ఇక్కడ మార్క్స్ తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా. ఎందుకనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, మనకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయాలంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఇది తెలిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్, జేఈ ఎగ్జామినేషన్ జనవరి అటెంప్ట్ సెషన్ 1 అండ్ మళ్ళీ మనకు ఏప్రిల్లో సెషన్ 2 అటెంప్ట్స్ అయితే ఎగ్జామ్ రాస్తాం. నెంబర్ 1, నెంబర్ 2. ఈ 2 అటెంప్ట్స్లో బెస్ట్ ఆఫ్ 1 స్కోర్ ఏదైతే ఉంటుందో చైల్డ్కి, ఆ స్కోర్ బేస్ చేసుకొని టాప్ 2.5 lakh స్టూడెంట్ని అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. అది ఇండివిజువల్గా కేటగిరీ వైజ్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ కూడా ఉంటుంది. సో మీరు జనవరి సెషన్ 1 ఎగ్జామినేషన్ అయినా సెషన్ 2 ఎగ్జామినేషన్ అయినా సరే రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా క్రాక్ చేసి టాప్ 2.5 lakh స్టూడెంట్స్లో ఉంటే మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో కూడా మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ లాగా పేపర్ అనేది ఓ 10 సెషన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ 10 సెషన్లో నార్మలైజేషన్ చేసి మార్క్స్ ఇవ్వరు. మనకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ఉంటుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఉంటుంది. ఈ 2 పేపర్స్లో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా ర్యాంక్స్ ఇస్తారు. కానీ ఇక్కడే మనకు చాలామంది స్టూడెంట్స్కి కాలేజీలో ప్రాక్టీస్ చేసిన టైంలో వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కదా మార్క్స్ వస్తాయని చూస్తారు, మంత్లీ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మార్క్స్ వస్తాయని చూస్తారు. కాలేజ్ వాళ్ళు ఏం చెప్తారంటే క్లాస్లో మన చైల్డ్ మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నాడు, వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఫస్టే ఉన్నాడనో, లేదు కాలేజీలో ఫస్ట్ ఉన్నాడనో చెప్తారు. ఇక్కడ కాలేజీలో ఫస్ట్ ఉండడం, క్లాస్లో ఫస్ట్ ఉండడం అనేది మనకు క్రైటీరియా అసలే కాదు. దీన్ని పేరెంట్స్ ముఖ్యంగా గమనించాలి. మనం ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్లో టాప్ 2.5 lakh స్టూడెంట్స్కి ఎంటర్ అవ్వాలి. ఆ ఎంటర్ అయిన దాంట్లో ఇప్పుడు చెప్పబోయే మార్క్స్ తెచ్చుకునేలాగా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఉండాలి. అలా ఉంటేనే కన్ఫామ్గా ఐఐటి కాలేజీలో ఒక సీట్ మీద అవుతుంది. సో అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా. వీక్లీ టెస్ట్ బేస్ చేసుకోనో మంత్లీ టెస్ట్ బేస్ చేసుకోనో ఇప్పుడే మీరు ఏమీ డిసైడ్ అవ్వద్దు. ఈ వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్ రాసే టైంలో ఎలాంటి టెస్ట్ రాసినప్పుడు వచ్చిన మార్క్స్ని మీరు క్రైటీరియాగా తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ మార్క్స్ చెప్పిన తర్వాత. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ మెయిన్గా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది పేపర్ యొక్క టఫ్నెస్ బేస్ చేసుకొని మనకు వచ్చే మార్క్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇయర్కి. ప్రతి ఇయర్ సేమ్ మార్క్స్కి సేమ్ ర్యాంక్ వస్తుంది అనేది ఏమీ ఉండదు. మీకు ఈజీ పేపర్ వచ్చినప్పుడు, హార్డ్ పేపర్ వచ్చినప్పుడు మార్క్స్ అనేవి డిఫరెన్స్గా ఉంటాయి. ఆ వచ్చిన ర్యాంక్స్కి సీట్ రావడం అనేది కూడా డిఫరెన్స్గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇన్ డీటెయిల్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ డేటా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు మార్క్స్ తెచ్చుకోగలిగితే, పేరెంట్స్గా మీరు కేర్ తీసుకొని చైల్డ్ మార్క్స్ తెచ్చుకునేలాగా చేయగలిగితే కన్ఫామ్గా ఐఐటి సీట్ మీదే. సో మనకు ఇక్కడ మెయిన్గా 2024లో పేపర్ ఈజీ రావడం వల్ల మార్క్స్ ఎక్కువ వచ్చాయి సేమ్ ర్యాంక్కి. 2025లో పేపర్ టఫ్నెస్ ఉండడం వల్ల మార్క్స్ తక్కువ వచ్చినా సేమ్ ర్యాంక్ వచ్చింది. అంటే సపోజ్ ఇప్పుడు 5000 ర్యాంక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నారనుకోండి, 2024లో ఈజీ పేపర్కి 100 మార్క్స్కి ఇదే ర్యాంక్ వస్తే జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అదే 2025లో వచ్చేసరికి ఈ ర్యాంకు 5000 ర్యాంక్ అనేది 80 మార్క్స్ దగ్గరే వచ్చింది. సో మీకు ఇదైతే చిన్న క్లారిఫికేషన్ అందరికీ అర్థమవుతుంది. పేపర్ టఫ్నెస్ వచ్చినప్పుడు ర్యాంక్స్, పేపర్ ఈజీగా వచ్చినప్పుడు ర్యాంక్స్ అనేవి మనకు ర్యాంక్స్ బట్టే సీట్ వస్తుంది. కానీ ఈ ర్యాంక్ రావడానికి రావాల్సిన మార్క్స్ అనేవి ఈజీ పేపర్ ఉన్నప్పుడు, టఫ్ పేపర్ ఉన్నప్పుడు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనేదే చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థం అవడానికి నేను 2024, 2025 రెండు మీకు చెప్తున్నాను. దీన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. బిఫోర్ దట్
పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026 మనం ప్రతి ఇయర్ మెంటర్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టుగానే 2026 మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో ఇప్పుడే జాయిన్ అవుతే మీకు వీక్లీ మంత్లీ టెస్ట్ కండక్ట్ చేసే మార్క్స్ బేస్ చేసుకుని కావాల్సిన సీట్ రావడానికి ఛాన్స్ ఉందా, మెయిన్స్లో సీట్ వస్తుందా, అడ్వాన్స్లో సీట్ వస్తుందా, మార్క్స్ ఇంకా ఎన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలనేది మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అవుతే. ఈ మెంటర్షిప్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ కంప్లీట్గా అడ్మిషన్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత వరకు కూడా మీకు ఈ మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఈ మంత్లో ఇప్పుడు జాయిన్ అవుతే మనకు ఆల్మోస్ట్ 2026 ఆగస్టులో మనకు కాలేజెస్ కంప్లీట్ అవుతాయి, అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి కాలేజీలో జాయిన్ అవుతారు. అప్పటి వరకు కూడా మీకు ఈ మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. మీకు కంప్లీట్గా మెంటర్షిప్లో ఇప్పుడు వస్తున్న మార్క్స్ బేస్ చేసుకొని మీరు ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఓన్లీ జేఈ మెయిన్స్, జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ కావాలంటే 3000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే బిట్షాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, శాస్త్ర, కామెడీకే ఎగ్జామ్స్ కూడా కావాలి అంటే 6000 రూపీస్ అయితే మీకు మెంటర్షిప్ ఫీ అమౌంట్ ఉంటుంది. ఫీ పేమెంట్కి ఇక్కడ మీకు యూపీఐ ఐడి స్కాన్ కూడా ఇవ్వడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు మార్క్స్, ఇక్కడ చూసిన మార్క్స్ బేస్ చేసుకొని దేనికి జడ్జిమెంట్ చేసుకోకండి. ఇప్పుడే మనకు ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఇక్కడ చూపిస్తున్న మార్క్స్ ఏంటి అంటే లాస్ట్ ఐఐటి ఏదైతే ఉందో లాస్ట్ ఐఐటిలో లాస్ట్ సీటు వచ్చిన స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇవి. అంటే ఇప్పుడు చెప్తున్న మార్క్స్ కనుక వస్తే మీకు లాస్ట్ ఐఐటిలో లాస్ట్ సీట్లో మీరు ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతకంటే 1 మార్క్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి, +1 మార్క్స్, +2 మార్క్స్, మీరు ఒక్కొక్క బ్రాంచ్కి ఇంకా టాప్ బ్రాంచ్కి వెళ్తూ ఉంటారు. అలాగే మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే టాప్ కాలేజ్ కూడా వెళ్తుంటారు. ఇప్పుడు ఐఐటి బాంబే ఉంది, టాప్ ర్యాంకు టాప్ 100లో వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు. అలా అని చెప్పి ఇక్కడ ఈ లాస్ట్ మార్క్స్ వచ్చింది కదా మాకు ఐఐటి బాంబేలో వస్తుందంటే రాదు. మనకున్న అన్ని ఐఐటీస్లో లాస్ట్ ఐఐటీలో ఒక సీటు మనకు కావాలి ఎంటర్ అవ్వడానికంటే కావాల్సిన మార్క్స్ ఇవి. ఇది మినిమం మార్క్స్ మీరు స్కోర్ చేయాల్సింది. ఇక్కడ నుంచి మీరు 1 మార్క్స్, 2 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీకు కావాల్సిన బ్రాంచ్లో కావాల్సిన కాలేజీలో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి టాప్ 5 కాలేజెస్ తీసుకొని ఇందులో సీట్ రావాలంటే మీకు 250 మార్క్స్ రావాలి, 200 మార్క్స్ రావాలని అనవసరంగా స్టూడెంట్ని భయపెట్టడం, స్ట్రగుల్ చేయడం కంటే బేసిక్ స్టెప్ నుంచి లాస్ట్ ఐఐటీలో ఎంటర్ అవ్వడానికి కావాల్సిన మార్క్స్ నుంచి మార్క్స్ తెచ్చుకోవడానికి టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ 121 ఉంది. ఇప్పుడు 120 మీరు క్రాస్ చేస్తున్నారంటే నెక్స్ట్ ఇంకో టెస్ట్ రాసే టైంకి ప్రాక్టీస్ ఇంక్రీజ్ చేసుకొని మీరు 125కో 130కో ఇంక్రీజ్ చేసుకునేలాగా పేరెంట్స్ కూడా కేర్ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా స్టూడెంట్కి బర్డెన్ పడకుండా ఈజీగా మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఈ మార్క్స్ని మీరు ఫస్ట్ కన్సిడర్ చేసుకోండి. మనకు 2024లో పేపర్ ఈజీగా రావడం వల్ల ఎక్కువ మార్క్స్ వస్తేనే సీట్ వచ్చింది. 2025లో పేపర్ హార్డ్గా రావడం వల్ల తక్కువ మార్క్స్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. కానీ ఇవి సేమ్ ర్యాంక్స్కే సీట్ వచ్చింది. కాబట్టి మీరిప్పుడు టెస్ట్ రాస్తున్న టైంలో స్టూడెంట్ని పేరెంట్గా మీరు చేయాల్సింది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. పేపర్ ఈజీ పేపర్ ఎగ్జామ్ రాస్తున్నారా, మీడియం పేపర్ ఎగ్జామ్ రాస్తున్నారా, డిఫికల్టీ పేపర్ ఎగ్జామ్ రాస్తున్నారా అనేది మీరు కూడా అడిగి తెలుసుకోండి. కావాలంటే కాలేజీలో కూడా కనుక్కోండి, అదే బెస్ట్. ప్రతిసారి ఈజీ పేపర్ రాసేసి నాకు 200 మార్క్స్ వస్తున్నాయి, నాకు 150 మార్క్స్ వస్తున్నాయని అనుకొని ఉంటే కనుక అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ రోజు పేపర్ ఏముంటుందో తెలియదు, ఆ పేపర్ ఎలా వస్తుందో తెలియదు, కాబట్టి లాస్ అవుతారు. అప్పుడే స్ట్రగుల్ ఎలా ఉంటుందంటే నాకు తెలుసు, ప్రతి ఇయర్ పేరెంట్స్ స్టూడెంట్స్తో కన్వర్జేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ డిసప్పాయింట్మెంట్ కానీ ఇంత కష్టపడి ఇంత ఫీ అమౌంట్ పే చేసి లాస్ట్కి సీట్ రాకపోతే ఎలా ఉంటుందనేది తెలుసు. కాబట్టి ఏ పేపర్ వచ్చినా చేసేలాగా ఉండాలి. ఈజీ పేపర్ వస్తే ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా, డిఫికల్టీ పేపర్ వస్తే తక్కువ మార్క్స్ వచ్చినా స్కోర్ చేసేలాగా ఉండాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంకా పేపర్ కనుక ఈజీ పేపర్ అయితే మీకు 2024 లాగా ఈజీ పేపర్ వస్తే ఓసీ బాయ్స్ గర్ల్స్కి ఇక్కడ సపరేట్గా నేను మార్క్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. 121 హార్డ్ పేపర్ డిఫికల్టీ 2025లో 96, గర్ల్స్కి అయితే 108, 83 మార్క్స్.
ఈడబ్ల్యూఎస్ అయితే బాయ్స్కి ఇది. ఇక్కడ ఈ 2 మార్క్స్ అనేవి ఈజీ పేపర్ డిఫికల్టీ పేపర్ బాయ్స్కి, ఇది గర్ల్స్కి. ఓబీసీ కేటగిరీ అయితే బాయ్స్కి గర్ల్స్కి ఇక్కడ 96-71 ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, ఈజీ పేపర్ హార్డ్ పేపర్. అదే ఇప్పుడు మీ చైల్డ్ ఎగ్జామ్ రాస్తున్న టైంలో వాళ్ళు కాలేజీలో ఈజీ పేపర్ ఒక 5 పేపర్స్ పెట్టి ఆ 5 పేపర్ మార్క్సే 100 క్రాస్ చేస్తున్నారు చైల్డ్ అని చెప్పారనుకోండి, మీరు 100 వస్తున్నాయి కదా అడ్వాన్స్లో ఇంకా ఐఐటీలో ఏదో ఒక సీట్ వస్తుంది అనుకుంటే కుదురుతుందా? కుదరదు. అదే అప్పుడు మళ్ళీ ఈజీ పేపర్ 100 వస్తుందంటే ఓకే, కానీ మళ్ళీ డిఫికల్టీ పేపర్ వచ్చినప్పుడు ఈజీ క్వశ్చన్స్ ఉండవు, క్వశ్చన్స్ కూడా హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా స్కోర్ చేసేలాగా ఉండాలి. ఇది 70 మార్క్స్ అయినా సరే ఈజీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్కు కొన్ని చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ల్లో ఇండివిజువల్గా ఈజీ ఉంటాయి, కొన్ని డిఫికల్టీ ఉంటాయి. అవి డిఫికల్టీవి ప్రాక్టీస్ చేసి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకే మెయిన్గా అప్పుడు బర్డెన్ తక్కువ అవుతుంది, రివిజన్ టైంలో స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈజీ పేపర్స్ ఎన్ని రాస్తే కాలేజ్ ఎగ్జామ్ టైంలో రివిజన్ టైంలో డిఫికల్టీ పేపర్స్ కూడా కంపల్సరీగా అన్నే రాయాల్సి ఉంటుంది. అప్పుడే స్టూడెంట్కి కన్ఫామ్గా ఐఐటి సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో బాయ్స్కి ఈజీ పేపర్ హార్డ్ పేపర్, గర్ల్స్కి బాయ్స్కి ఎస్టీ కేటగిరీలో 58-44, గర్ల్స్కి 52-38. సో అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా. అడ్వాన్స్డ్ క్రాక్ చేయాలి, కన్ఫామ్గా సీట్ రావాలంటే కంప్లీట్గా ఫస్ట్ జనవరి సెషన్లో జరుగుతున్న ఎగ్జామ్లో 99 క్రాస్ చేసుకుంటే పర్సంటేజ్, నాట్ పర్సంటేజ్ మీ కేటగిరీ బేస్ చేసుకొని 99.4, 99.3, 99.4 సేఫ్ సైడ్కి ఈ స్కోర్స్ క్రాస్ చేసేస్తే మీకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి సెషన్ 2కి ప్రిపేర్ అవ్వకపోయినా అడ్వాన్స్డ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది. అలాగే ఇన్ కేస్ ఎవరైనా మళ్ళీ ఇది కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, సెషన్ 1 ఎగ్జామినేషన్ జనవరి అటెంప్ట్లో ఒకవేళ స్కోర్ చేయలేకపోతే చైల్డ్ అక్కడే డిసప్పాయింట్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తర్వాత మన వీడియో ఫాలో అవుతుంటే మీకు ర్యాంక్ కార్డ్స్ కూడా చూపిస్తాను. సెషన్ 1లో ఏదో ఒక ప్రాబ్లం వల్ల స్కోర్ చేయలేని 70% కూడా రాలేని స్టూడెంట్స్ 99.5 తెచ్చుకున్న వాళ్ళు కూడా సెషన్ 2లో ఉన్నారు. అలాగే సెషన్ 1లో స్కోర్ రాకపోయినా సెషన్ 2లో స్కోర్ రాకపోయినా డైరెక్ట్గా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి ఐఐటి సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మీకు చెప్పడానికి మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఇంకా ఈజీ అవుతుంది. మెంటర్షిప్ ముందుగానే జాయిన్ అయినా మీరు ర్యాంక్ వచ్చి అప్పుడు కౌన్సిలింగ్ టైంలో జాయిన్ అయిన సేమ్ ఫీ కాబట్టి ముందుగా జాయిన్ అయిన వాళ్ళకైతే అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.